ఈ వల్నరబిలిటీ గనక ఒక వెబ్ అప్లికేషన్‌లో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న క్వెరీని గనక మనం ఇన్‌పుట్‌గా ఇచ్చినట్టయితే కంప్లీట్‌గా ఆ డేటాబేస్‌లో ఉన్న టేబుల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి గైస్. డేటాబేస్‌లో ఉన్న డేటాను డిలీట్ చేయొచ్చు అండ్ మోడిఫై చేయొచ్చు అండ్ డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు గైస్. ఈ వీడియోలో నేను మీకు స్టోర్డ్ ప్రొసీజర్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ గురించి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 49. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే ఏంటో తెలియాలి. స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే మనకి డేటాబేస్‌లో బై డిఫాల్ట్ గా కొన్ని ప్రీ కంపైల్డ్ సెట్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని సేవ్ చేసి పెడతారు డేటాబేస్ లో. ఎందుకోసం అంటే డేటాబేస్ యొక్క సెక్యూరిటీ కోసం, డేటాబేస్ అనేది కొంచెం స్పీడ్ గా వర్క్ చేయడం కోసం అండ్ అలాగే డేటాబేస్ లో జరిగే కాంప్లెక్స్ ఫంక్షనాలిటీస్ ని స్మాలర్ గా డివైడ్ చేసేసి ప్రాపర్ గా వర్క్ అవడం కోసం అయితే ఇవి ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ అలాగే డేటా రీయూజబిలిటీ కూడా మనకి చాలా బాగా అయితే హెల్ప్ చేస్తుంది అనమాట ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేవి. అండ్ ఇక్కడ వల్నరబిలిటీ ఎక్కడ వస్తుందంటే ఎప్పుడైతే మనకి అప్లికేషన్ అనేది ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ ని కాల్ చేస్తుంది కదా, సో అది ఇన్సెక్యూర్ వేలో చేస్తే, అంటే అప్లికేషన్ అనేది స్టోర్డ్ ప్రొసీజర్స్ ని ఇన్సెక్యూర్ వేలో కాల్ చేస్తే మనకి ఈ వల్నరబిలిటీ అనేది అక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉండే ఛాన్స్ ఉంటుంది గైస్. ఈ వల్నరబిలిటీ కనుక ఒక వెబ్ అప్లికేషన్ లో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న క్వెరీని కనుక మనం ఇన్పుట్ గా ఇచ్చినట్టయితే కంప్లీట్ గా ఆ డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి గైస్. అండ్ ఈ వల్నరబిలిటీ యొక్క ఇంపాక్ట్ ఏంటి అంటే డేటాబేస్ లో ఉన్న డేటాను డిలీట్ చేయొచ్చు అండ్ మోడిఫై చేయొచ్చు అండ్ డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు గైస్. ఓకే, ఇది ఒక డేంజరస్ వల్నరబిలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వల్నరబిలిటీ గురించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు ఇంకా మంచి క్లారిటీ అయితే వస్తుంది గైస్. ఐ హోప్ మీకు అయితే క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.